చూద్దాం ఈ రోజైనా శివన్స్ లేచేలోగా నా పనులన్నీ పూర్తి అవుతాయా, లేకపోతే పనులు అవుతుండగానే వాటి మధ్యలోనే నిద్ర నుంచి లేస్తాడా అనేది చూద్దాం ఈరోజు. అయితే రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే వ్లాగ్ ఏంటి అంటే, నేను మార్నింగ్ 5 AM నుంచి కూడా 12 AM వరకు చేసుకునే పనులు, అది కూడా చిన్న బాబుతో. 5 నెలల బాబు నాకున్నాడు. వాడితో ఎలాంటి పనులు చేసుకుంటానో, ఏ విధంగా చేసుకుంటానో చూద్దాం. ఈరోజు వాడు లేచేలోగా పనులన్నీ కంప్లీట్ అవుతాయా లేదా. చూసారు కదా, వీడే నా అల్లరి శివాన్స్. వీడైతే నిద్ర నుంచి లెగిసిపోయాడు. ఇంకా వాడితో కాసేపు ఊసలాడి అలా కాస్త టైం పాస్ చేశాను. ఇంకా వీడికి కడుపులో నొప్పి అనుకుంటాను, అందుకే తేల్ మసాజ్ చేసి ఇలా కాల్తో ఎక్సర్సైజ్ అయితే చేసేసాను. ఇంకా చాలా ఏడ్చాడు, ఆడుకోవట్లేదు. ఎలాగోలా కష్టపడి అయితే వాడినైతే నిద్రపుచ్చాను. శివాన్స్ని అయితే ఫైనల్గా పడుకోబెట్టేస్తాను. ఇంకా ఈ ఆపర్చునిటీ వదిలేతే లేదు, ఇంట్లో పనులని చక్కగా చేసేయాలి. ఇంకా ఇక్కడైతే బట్టలు చూడండి, ఒక 2 రోజులు వదిలేసామంటే కుప్పలాగా ఉన్నవి కొండలాగా పెరిగిపోతాయి. అవన్నీ కూడా మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే కొండంత అయిపోతాయి. ఈ రోజు మడత పెట్టాలి ఎలాగైనా అనేసరికి అవైతే అలాగనే పెరిగిపోతూ ఉంటాయి. మన టైంలో అయితే పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము. ఈ బాక్సుల్లో ఒక దాంట్లో అయితే శివన్స్ డ్రెస్సెస్, ఇంకో దాంట్లో అయితే శివన్స్ క్లాత్స్ అన్ని కూడా వేరే బాక్స్లోనే పెట్టేస్తాను. పెట్టేసి ఇలాగ ఇక్కడ పెట్టేస్తాను. ఇవన్నీ కూడా శివన్స్కి తగ్గట్టు శివన్స్ వస్తువులన్నీ కూడా పట్టేటట్టు ఈ చిన్న కబ్బోర్డ్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇదైతే మా అమ్మ చీర. మా అమ్మ ఇక్కడికి అస్సాం వచ్చినప్పుడు, నా డెలివరీకి అమ్మ వచ్చింది. డెలివరీకి వచ్చినప్పుడే ఒక 5 చీరలు తెచ్చింది. ఇంకా 3 ఉన్నాయి, 2 అయితే అయిపోయాయి. ఇది రెండో శారీ, ఇంకా 3 ఉన్నాయి. జాగ్రత్తగా కాపాడుకొని అలా వస్తాను. ఇది కూడా అమ్మ తెచ్చిన శారీ, గ్రీన్ కలర్ది. కాటన్ శారీస్ మనమైతే శారీస్ చాలా తక్కువగా కట్టుకుంటాం కదా, మన దగ్గర ఉండవు. అది కూడా కాటన్ శారీస్, అసలు ఛాన్సే లేదు. సో అదైతే అమ్మ తీసుకొచ్చింది. ఇంకా కావాలి అంటే ఇంకెక్కడికి ఎవరైనా వస్తే ఇంకా పంపించేది. ఇంకెవరు రాలేదు, దుర్గా పూజలు ఆ టైంలో అయితే వస్తారు. ఇంకా ఇదైతే బెడ్ క్లీన్ చేస్తాను. బెడ్ పడుకొని లేచిన వెంటనే అయితే బెడ్ అయితే క్లీన్ చేసేయాలి. నాకైతే తలకాయ నొప్పి వచ్చేస్తుంది బెడ్ క్లీన్గా ఉండకపోతే. ఇంకా శివన్స్ కూడా లెగిసిపోయాడండి, అసలు పడుకోవట్లేదు. ఇంకా వాడికైతే గౌతమికి ఇచ్చేసి నేనైతే బెడ్ సర్దేస్తాను. బెడ్ క్లీన్గా ఉండిపోయినా, ఇల్లు తుడవకపోయినా లేచిన వెంటనే నాకైతే తల పంచేదనమాట. తల హెడేక్ వచ్చేస్తుంది ఇల్లు చూసిన వెంటనే కూడా. అందుకనే ఫస్ట్ ఇల్లు అయితే తనకి బాబునిచ్చి నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పటికే 8:30 అయిపోయింది. ఇంకా నేను టిఫిన్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ చేయాలి. ఇంకేంటి వండలేదు, ఎక్కడ బట్టలు కేవలం మడత పెట్టాను. ఇంకా పూజ ఉంది, గుడికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా వాడైతే ఆల్రెడీ లెగిసిపోయాడు. ఇంకా ఇక్కడ ఈ టేబుల్ చూసారా, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు మందులు తీసుకోవడం వీలుగా ఉంటుంది అనేసి ఆ టేబుల్ అక్కడ అరేంజ్ చేశాను. లేదంటే అక్కడ ఫ్లవర్ వాజ్ ఉండేది. అయితే వీళ్ళు కదా ఇక్కడ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ టేబుల్ పైన పెట్టేస్తారనమాట. అలా ఉంటుంది అనమాట వీళ్ళతో. ఇంకా బెడ్ మొత్తం క్లీన్ చేస్తాను, టేబుల్ కూడా క్లీన్ చేసేసి ఇంకా లోపల బయట ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేస్తానండి. ఇంకా బట్టలు కూడా మార్నింగే ఉతికేస్తాను. ఇంకాస్త బాబు బట్టలు ఉన్నాయి, ఇంకా మోషన్ అయిపోతుంది వాడికి. మోషన్ ఏదైనా బట్టలు ఉన్నాయి, ఇంకా ఉతకాలి. ఇల్లు అయితే క్లీన్ అయ్యింది. ఇంకా స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నాను. స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడికి అయితే ఇంట్లో దీపం పెట్టిస్తాను. ఈరోజు అయితే చాలా లేట్గా దీపం పెట్టాను. ఇంకా దీపం పెట్టేసి రోజు గుడికి వెళ్ళి ఒక అలవాటు అయితే నాకు ఉంది. ఒకరోజు వెళ్ళకపోయినా మనసు ఒక నెగిటివ్ థింకింగ్, ఎక్కడ లేకపోయినా చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి అనమాట. అందుకే గుడికి వెళ్ళి శివయ్యకి దీపం పెట్టేసి పూలతో అలంకరించేసి ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే 9 అయిపోయింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏంటి వండలేదు. ఇంకా ఇదైతే ఈరోజు అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేసుకుంటున్నానండి. ఇంకా నూనె వేసి దాంట్లో జీలకర్ర, ఇంకా పంచికూరని అంటారు, వేసి ఫ్రై అయ్యాక బాగా వేగిపోయాక ఇంకా బెండకాయలు, బంగాళదుంప వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత కాస్త ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసాక కాస్త వేగిపోద్ది. తర్వాత టమాటా ప్యూరీ వేసి దాంట్లోనే పసుపు, కారం, పొడి 3 కూడా వేసుకుంటున్నాను. వేసాక ఇంకా కాస్త యాగనివ్వాలి. కాస్త నీరు వేసుకున్నాను, ఎందుకంటే రొటీస్తో కాబట్టి కొంచెం గ్రేవీ అయితే బాగుంటుంది. ఫ్రై అయితే కూడా తింటారు, కానీ ఎందుకో ఈరోజు అయితే గ్రేవీ చేయాలనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే వాటర్ వేసి కాస్త 5-10 మినిట్స్ అలా ఉడికించేస్తాను. ఉడికించేసి ఇంకా గరం మసాలా కూడా వేసి ఇంకాస్త ఉడకనివ్వాలి. ఆ ఉడికినలోగా నేనైతే ఒక సైడు రోటీస్ కోసం అన్నమాట, చపాతీ కోసము పిండి అయితే పిసికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కాస్త దగ్గర పడింది కదా, కాజు గ్రేవీ కూడా వేసి ఇంకా మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడికింది అంటే ఇంకా సబ్జీ రెడీ అయిపోయినట్టే. కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇంకా చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలు చాలా వేడిగా ఉంది బయట, అందుకోసమని మొత్తం కూడా డోరు ఇంకా పరదా అన్నీ పైకైతే చపాతీ చేసుకుంటున్నాను. చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా నాకు స్టార్టింగ్లో అయితే నాకు అసలు చపాతీ చేయడం వచ్చేదే కాదు. ఇప్పుడైతే బాగా ఎక్స్పర్ట్ అయిపోయాను. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి చపాతీ నడుస్తుంది ఇంట్లో. ఇంకా ఇక్కడ ఆగస్టులో ఎండాకాలము, సమ్మర్లో అయితే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివన్నీ కూడా చేస్తానన్నమాట. ఇప్పుడైతే అవన్నీ కూడా ఏం చేయను, వర్షంతో బాబుతో బిచారా. ఇంకా ఏదో పూరి అయినా చేద్దాము, ఎప్పుడు చపాతీ అయినా అంటే ఇక్కడ పూరి ఆయిల్ ఫుడ్ అనేసి ఇంకా ఇంట్లో ఎవరు కూడా తినరు. ఇంకా ఇక్కడ గమనించారా, గ్యాస్ ఆఫ్ చేసి ఇక్కడ నేను రొటీస్కి నెయ్యి రాస్తున్నాను. ఎందుకంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పెనం అనేది ఇంకా వేడిగానే ఉంటుంది. ఆ వేడి కూడా యూజ్ చేసుకోవాలన్న స్వార్థం అనమాట.
ఇంకా కానీ నెయ్యితో వేడి చేసామంటే బాగా వేడైపోతాయి. ఇంకా పప్పు అన్నం కూడా వండేసాను. యాక్చువల్లీ 12 గంటలకు వండుతాను అనమాట పప్పు అన్నము. ఈరోజు అయితే వండేసాను వేడిగా ఉన్నది అనేసి. ఇంకా బాబుకి కూడా వస్తే హెల్త్ బాగాలేదు కదా, వండేసాను. ఇంకా దేవుడికైతే రోజు నైవేద్యం పెట్టుకుంటాను. ఎందుకంటే చిన్న గోపాలుడు ఉన్నాడు కదా, వాడికి ఇంకా బాబుసాకి నైవేద్యం పెట్టేస్తాను. ఇంకా మా మామయ్యకి వడ్డించేసాను. మామయ్యకి వడ్డించేసాక నేను కూడా తినేసి ఇంకా బాబుకి అలా పాలిచ్చి అలాగే వదిలేస్తాను. చాలాసేపు అయ్యింది. ఇంకా వాడికి స్నానం చేపించి పడుకోబెట్టేయాలి. పడుకోబెట్టేసాక ఇంకా వాడు మోషన్ వెళ్ళే బట్టలను ఉతకాలి. ఇంకా బాబుకి అయితే స్నానం చేయించేసి ఇంకా డి విటమిన్ తాగించేసి పడుకోబెట్టేసానండి. పడుకోబెట్టేసాక ఇంకా మన రేష్ మళ్ళీ తగిలింది. ఇక్కడ ఒకరోజు బట్టలు ఒక్కరోజు ఉంచామంటే కనుక నెక్స్ట్ రోజు వర్షం ఎండ చెప్పడం మన తరమైతే కాదు. అందుకే ఎప్పుడు ఎంత కష్టమైనా సరే, బాబుతో బిజర్ అయినా సరే, ఎప్పుడు బట్టలు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తానమాట. చెప్పాను కదా, ఇప్పుడు కూడా చూడండి క్లైమేట్ మొత్తం గాలి మేఘం అయితే ఎత్తేస్తుంది. కాస్త ఎండ వచ్చినప్పటికీ కూడా మొత్తం కూల్ అయిపోయి మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. బాబు అయితే చిన్నోడు, అప్పుడే నేను వాటిని చూసుకొని నేను ఇంటి పనులు ఇవన్నీ చేసేసరికి నాకైతే చాలా నీరసం అనిపిస్తుంది. కానీ తప్పదనమాట. ఫైనల్గా అయితే ఈ బట్టలన్నీ ఉతికేసాను. ఇక్కడ ట్రైన్ సౌండ్ వస్తుంది, విన్నారా? ట్రైన్ సౌండ్ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చాలా డిస్టర్బెంట్గా అనిపిస్తుంటుంది. ఇంకా ఇది నేను వాడేది బోయే మైక్ కదా, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అస్సలే జరగదు. ఇంకా బట్టలన్నీ ఉదికి ఇంటి పనులన్నీ చేసేసరికి నాకైతే కాస్త నీరసం అనిపించింది. చిన్న బాబుతో అన్ని పనులు చేసుకొని నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది. నిమ్మకాయ నీళ్ళు అయితే ఇంకా తాగేసి ఇంకా మా ఆయన కూడా అక్కడ గడ్డి తీస్తున్నారు. మనుషులు కూడా ఒక 3-4 వచ్చినారు. ఆ 3-4కి ఇంకా మా ఆయనకి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేసి ఇంకా మా ఆయనకి చెప్తున్నాను, పాపకి స్కూల్లో బాగాలేదు, ఫోన్ వచ్చింది, పాపకి తీసుకెళ్ళండి అని అదే చెప్తున్నాను. ఇక్కడ 2 డేస్ నుండి పాపకైతే బాగాలేదు, కెరాటే కాంపిటీషన్ కానీ ఇక్కడ లోకల్లో చాలా దూరం అక్కడికి వెళ్ళొచ్చింది. అప్పటి నుంచి కూడా పాప హెల్త్ అయితే సరిగా లేదు. సరే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రాధే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.